ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఉదయకాల సమయంలో మార్నింగ్ లవ్ వర్డ్స్ ద్వారా మరొకసారి యేసయ్య ప్రేమగల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. అందరికీ ప్రభు పేరట ఆదివారపు శుభ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఆదివారం దేవుని కృపలో ప్రభు సన్నిధికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారా? తొందరగా పరుగున వెళ్ళేదానికి రెడీ అవుతున్నారా? దేవుని సన్నిధికి ఎలా వెళ్తున్నారు? ఎలా సిద్ధపడుతున్నారు? నా ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞతా స్తుతులతో దేవుని సన్నిధికి రండి. కృతజ్ఞతతో నింపబడిన హృదయముతో ప్రభు సన్నిధికి రండి. ప్రభు మేలులతో నింపబడి, కార్యాలతో నింపబడి, ఆయన ఉపకారాలతో నింపబడి, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి మనము రావాలి. అందుకే కీర్తనల 95:2 కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వస్తాము. కృతజ్ఞతా స్తుతులు ఏమండి, దేవుని సన్నిధికి కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. కొంతమంది ఏడుస్తూ వస్తారు, దుఃఖముతో వస్తారు, బాధతో వస్తారు, నిరాశతో వస్తారు. ఏం మందిరంలే, ఏముందిలే, దేవుడు ఏం మేలు చేశాడులే, ఏం కార్యాలు చేశాడులే, ఏం ఉపకారాలు చేశాడులే, ఏం దేవుడులే, ఏం దోలే అంటే సమస్యలన్నీ వీళ్ళకే ఉన్నట్టుగా, బాధలన్నీ వీళ్ళకే ఉన్నట్టుగా, ఆ రోజు ఏదో కొన్నిసార్లు కొంతమందికి ఆ రోజే ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక పనులు ఏదో వచ్చేస్తూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి హృదయముతో నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినా నీ మనసులో ఒక స్తుతి రావాలి, నీ మనసులో ఒక కృతజ్ఞతా స్తుతులు. ఎందుకంటే అంతకుముందు చేసిన మేలులు గుర్తు చేసుకో, అంతకుముందు చేసిన కార్యాలు గుర్తు చేసుకో. అదే దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు. ఆ దేవుని సన్నిధికే నువ్వు వస్తున్నావు, ఆ ప్రభువు దగ్గరికే నువ్వు వస్తున్నావు. అదే దేవుడు నిన్ను ఈరోజు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని నీ గుండె నిండా ప్రభు వాక్యం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. ఏమండి, దుఃఖాన్ని తొలగించే సన్నిధి, బాధను తొలగించే సన్నిధి, ఏడుపును మనిపించే సన్నిధి, సంతోషాన్ని ఇచ్చే సన్నిధి, రోగం నుంచి విడుదలిచ్చే సన్నిధి, దైవ సన్నిధి, దేవుని సన్నిధి. ఆ సన్నిధికి నీ హృదయం అంతా కృతజ్ఞతా స్తుతులతో నింపబడాలి. అందుకే భక్తుడు కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా వస్తున్నావు దేవుని మందిరానికి? ఆలోచన చేయి. కృతజ్ఞత ఉందా నీకు? దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, కార్యాలను బట్టి, మేలులను బట్టి, అద్భుతాలను బట్టి, స్వస్థతలను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, పిల్లలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, ఇల్లును బట్టి, జాబులు బట్టి, పొలాన్ని బట్టి కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే, దేవుని మందిరానికి సిద్ధపడి బైబిల్ బట్టి ఆయన సన్నిధులకి ఆయన సాక్షిగా నిలబడటానికి, ఆయన మాటలు వినటానికి, ఆయన ఇచ్చిన దాన్ని తీసుకొని ఆయనకు అర్పించడానికి నువ్వు వెళ్తున్నావంటే దేవుడిచ్చిన కృప అది, ఆయన కృప. అందుకని కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి రండి. మౌనంగా ఉండగా అక్కడ మందిరంలో ఏమండి, పాట ఏవలేదనో, లేకపోతే వాక్యం నీకే చెప్తున్నాడనో, లేకపోతే మైకి నీ దగ్గరికి రాలేదనో, లేకపోతే ఇంకొకరు నిన్ను ఇంకొక చిన్న చూపు చూస్తున్నారనో, ఇట్లాంటి ఏమండి భావాలతో, ఇట్లాంటి మనసుతో మందిరంలో మీరు ఉండగాకండి. నీది అది మందిరం, నీ మందిరం అది, దేవుని మందిరం అది, నీ దేవుడు ఉన్నాడు అక్కడ, నీవు ఉన్నావు అక్కడ. నిన్ను చూసే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ఏమంటే స్వస్థపరిచే దేవుడు. ఒక మనుషులను బట్టి నీవు కృంగిపోకు, ఏమంటే పక్కవారిని బట్టి కృంగిపోకు. దేవుని కృపను బట్టి నా దేవుని నేను స్తుతించాలి ఈ ఆలయంలో, నా దేవుని నేను గణపరచాలి ఈ ఆలయంలో అని చెప్పి దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయండి. కీర్తనలు పాడండి. ఆమేన్, హల్లెలూయా. పాడేవాళ్ళు పాడుతూ ఉంటుంటే వాళ్ళతో పాటు కలిపి పాడండి. మైకు నాకు రాలేదని కొంతమంది చప్పట్లు కొట్టడం ఆపేస్తారు, కొంతమంది పాట పాడటం ఆపేస్తారు, ఏదో అదొక చూపులు చూసేస్తూ ఉంటారు, పాస్టర్ గారి మీద సీరియస్గా చూస్తూ ఉంటారు. అప్పుడు దేవుని బిడ్డలారు, ఎట్లాంటి మనసుతో మీరు ఉండొద్దు. దేవుని సన్నిధిలో అందరం సంతోష గానాలు పాడాలి. ఏమంటే కీర్తనలు పాడచ్చు, సంతోష గానాలు మనం దేవుని సంతోషంగా పాటలు పాడాలి, ఆనందంగా ఉజ్జీవం ఉండాలి నిన్ను బట్టి సంఘానికి, ఉత్సాహం ఉండాలి నిన్ను బట్టి సంఘానికి, నిన్ను బట్టి సంఘంలో నిన్ను చూసి ఇంకా 10 మంది దేవుడంటే ఎంత సంతోషమా, దేవుడంటే ఎంత ఆనందమా, దేవుడు
దేవుళ్ళో ఎంత ఉద్యమం ఉంటుందా, దేవుళ్ళో ఎంత సంతోషం ఉంటుందా, నిన్ను చూసి పక్కమటోళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు నిన్ను చూసి ఇంకా వాళ్ళు ఆనందించేటట్లుగా స్తుతించేటట్లుగా ప్రతి వారం ఇలాంటి సన్నిధి నాకు ఉంటే బాగుండు అన్నట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కృతజ్ఞతాస్తుతులతో దేవుని మందిరానికి రండి, కీర్తనలు పాడుచు సంతోష గానాలు చేయండి. ప్రభు ఆ కృప ఈ ఆదివారం మీకు అనుగ్రహించును గాక. ఆమెను. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభు, ప్రతి వ్యక్తికి నాయన ఎన్నో మేలులు చేశావు. మీరు చేసిన ప్రతి మేలు కృతజ్ఞతతో నింపబడిన హృదయముతో నీ సన్నిధికి వచ్చి కీర్తనలు పాడుచు సంతోష గానాలతో నేను మహింపరిచే కృప దయచేయమని, నీ సన్నిధిలో పాటలు, స్తుతులు, ఆరాధన ఇదంతా ఉండాలి. వ్యర్థమైనంత దూరపరచండి. నీ సన్నిధిగా అనుభవించే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.